ఈ స్టాట్యూని చూడగానే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే కింగ్ అండ్ క్వీన్ లాగా అనిపించారు. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో వుడెన్ స్టాట్యూ ఇది. దీని వెనకాల చాలా పెద్ద హిస్టరీనే ఉంది. 177.2 సెంటీమీటర్ పొడవుండి సైకమోర్ కలపతో చెక్కబడి మంచి చెడుల కలయికగా ఈ విగ్రహం మనకి కనిపిస్తుంది. 19వ శతాబ్దం చివరి కాలంలో ఫ్రాన్స్ లో ఒక శిల్పకారుడు చెక్కతో ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఫ్రాన్స్ లో గోదే అనే ఒక రచయిత ఫౌస్ట్ అనే నాటకాన్ని రచించారు. ఫౌస్ట్ నాటకంలోని 2 క్యారెక్టర్లే మార్గరెటా, మెఫిస్టోఫెల్స్. మెఫిస్టోఫెల్స్ అనే ఆయన క్రూరుడు, రాక్షసుడు. మార్గరెటా మంచి అమ్మాయి. ఒక నోవెల్లో ఉండే గుడ్ అండ్ బ్యాడ్ క్యారెక్టర్లు తీసుకొని ఈ స్టాట్యూ చెక్కడం జరిగింది. అహంకారపూరితమైన అతన్ని, ప్రేమపూర్వకంగా ఉండే ఆమెను, ఇద్దరిని కలిపి ఒకటే చెక్క మీద ఎంత చక్కగా శిల్పి చెక్కాడో. సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఎన్నో రకాల అద్భుతమైన వస్తువులు మనం అక్కడ చూస్తూ ఉంటాం. అందులో ఇది ఒకటి. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఈ స్టాట్యూ దగ్గర ఫొటోస్ తీసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు కింగ్ అండ్ క్వీన్ అనే అనుకున్నాను. ఈ సాలార్జంగ్ మ్యూజియం మన దేశంలో 3 జాతీయ మ్యూజియంలో ఒకటి. ఈ స్టాట్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.